ఓటర్ మహాశయులకి మీరు గమనించండి, ఒక్కసారిగా ఒక ఇంప్రెషన్ పెట్టుకోకండి. ఫస్ట్ ఇంప్రెషన్ క్యారీస్ అప్ టు లాస్ట్ అట్టొద్దు. ఏం మోసం చేశాడు జగన్ గారు మీరు క్వశ్చన్ చేసుకోండి. ఏ మోసం చేస్తున్నాడు అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంక్వైరీ చేసుకోండి. అదే మళ్ళీ మీ అర్బన్ సోదరులకు నేను అడుగుతున్నాను, ఇదే కదండి మరి వైఎస్ఆర్ కూడా చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ గారు చేశారు కదా, ఏం చేశారు? ఆంధ్రదేశంలో రైతు సోదరులు వాళ్ళు పంటలు పండగలేకపోతే ఏదో ప్రాబ్లం వస్తే ఇల్లు బ్యాంకులో తాకట్టు పెడతారు, ఆడపడుచుల బంగారం తాకట్టు పెడతారు, పొలం తాకట్టు పెడతారు. ఆ డబ్బులు తెచ్చుకొని మళ్ళీ పంట పండిస్తారు. మళ్ళీ అతివృష్టి, మళ్ళీ అనావృష్టి, మళ్ళీ పంటలు పోయి వేల 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 అప్పులు రైతుల చేతుల్లో పడిపోయి వాళ్ళు అనేబుల్ టు పే. బ్యాంకు వాళ్ళు వస్తుంటే ఇల్లు తాళం వేస్తామంటుంటే వేలాది మంది రైతు సోదరులు పెళ్ళాం బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకున్న రైతు మహానుభావులు ఎందరో 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 ఆంధ్రప్రదేశ్లో. ఇది యాత్రలో వైఎస్ఆర్ గారు గమనించాడు, అన్ని చూసుకున్నాడు, అన్ని చదువుకున్నాడు. ఎలక్షన్ ముందు చెప్పాడు, అమ్మా మీకు ఇంతింత అప్పులు ఉన్నాయి, మీ నగలు మెడలో ఉన్న తాడి పట్టు కూడా బ్యాంకులో పెట్టారు, పొలం కూడా తాకట్టు పెట్టారు, ఇల్లు తాకట్టు పెట్టారు. నేను గెలిస్తే ముఖ్యమంత్రి అయితే ఒక్క పైసా కూడా మీరు కట్టక్కర్లేదమ్మా, డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళి సంతకం పెట్టు, ఏలుముద్రై మీ ఇల్లు తీసేసుకోండి, మీ బంగారం తీసుకోండి, మీ పొలం తీసుకోండి అని చెప్పితే ఈయన ముఖ్యమంత్రిగా గెలిపిస్తే అందరి రైతు రుణమాఫీ చేశాడు, రుణ విముక్తులు చేశాడు. వెంటనే బ్యాంకుల్లో వేలాది మంది లక్షలాది మంది రైతు సోదరులు బ్యాంకులకు వెళ్ళి ఇట్లా ఎలుముద్ర వేయటం, డాక్యుమెంట్లు ఇంటికి తీసుకెళ్ళిపోవటం, ఇంటి ముద్ర వేయటం, ఆ ఆడపడుచుల బంగారం తీసుకెళ్ళిపోవటం, ఎలుముద్ర వేయటం, పొలం డాక్యుమెంట్లు తీసుకెళ్ళిపోవటం. ఒక్క పైసా కూడా రుణం లేకుండా రైతుల్ని కడదీర్చిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈయన చేసిన దానికి మీరు అభినందించారా? పేదల మొత్తం అభినందించారా? అప్పుడు అనలేదే రైతులకి పప్పు బెల్లాలాగా ఇన్ని వేలు పెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారని. జగన్ పెట్టిన పప్పు బెల్లాలకి ఈ పెట్టిన పప్పు బెల్లాలకి ఏమైనా తేడా ఉందా? మానవ నిర్మాణం ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించారు. ఓ ప్రభుత్వం ఉంది మన కోసం, మనం ఓటేసాం కాబట్టి ఆ ప్రభుత్వం మనకి జవాబుదారీ, మన కష్టం వాడు తీర్చాలి, మన నష్టం వాడు తీర్చాలి, మన కళ్ళీళ్ళు వాడు తుడవాలి. అదే కాన్సెప్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి, అదే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి. అదే ఇంట్లో పిల్లాడు చదువుకోకపోతే, ఇంగ్లీష్ రాకపోతే, ఉద్యోగం లేకపోతే గుడిసెగా ఉంటుంది, రోగంగా ఉంటుంది, ప్రాణంగానే పోతుంది. కాబట్టే నాడు నేడు, కాబట్టే ఆరోగ్యశ్రీ. దయచేసి ఇంతకంటే మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది 100% చాలా జెన్యూన్గా మనస్ఫూర్తిగా దైవ సాక్షిగా చెప్తున్నా. హీఈస్ వెరీ వెరీ సిన్సియర్. పేదల పట్ల చాలా కనసన ఉన్న మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడైనా మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో మీరు చాలా చూసుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఏం చేశారు, చంద్రబాబు గారు ఏం చెప్పారు, ఏం చేశారు, మీరు క్వశ్చన్ చేసుకోండి సార్. ఆన్సర్ మీకు తెలుస్తుంది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని దీవించండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ని గెలిపించండి అని చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారా? ఎలా ఇస్తారు చిరంజీవి గారు ప్రజలంటే ఆయనకి లెక్కలేదు కదా, ప్రజలంటే ఆయనకి చాలా చీప్ ఒపీనియన్ కదా, వాళ్ళేం బిగుతారులే మన్ని అని కదా. ఎందుకంటే ఆయన వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. సినిమాల్లో వన్స్ అపాన్ ఎ టైం #1 హీరో, ఇప్పటికీ టాప్ హీరో. ఇతను మనకి సేవ చేద్దామని చెప్పేసి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. మీకు చెప్పక్కర్లా. ఆయనకి 18 ఎమ్మెల్యేలు వచ్చినాయి. ఎవడన్నా 18 ఎమ్మెల్యే సీట్లు వస్తే
ఆ 18 మందిని తీసుకొని అసెంబ్లీలో కూర్చొని ఆంధ్రదేశంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేయండి, ఈ కష్టాలు ఉన్నాయి సాల్వ్ చేయండి అని ఎప్పుడైనా ఒక్కరోజు అన్నాడా? అది ఆయన ఆ 18 మందితో కూర్చొని ఉంటే ప్రజలంత గొప్పగా నమ్మేవాళ్ళు. ఇంతకంటే ఇంకా గొప్పగా చెప్తాను మీకు. భారతదేశంలో బీజేపీ పార్టీ పెట్టి వాళ్ళు దేశమంతా తిరిగారు. 2 ఎంపీలే అయినాయి, 2. ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణలో, ఒకటి ఇక్కడ యూపీలో ఉందనుకుంటా. 2 ఎంపీలు అయ్యారు.